సో ఫ్రెండ్స్, ఇక్కడ ఒక చిన్న ఎగ్జాంపుల్ కోసం ఎవరైతే సీక్రెట్ ఫేజ్ మిస్ అయ్యారో, కొత్తగా యాడ్ చేసుకొని అకౌంట్ లాగిన్ అయ్యారో వాళ్ళది ఎలా ఉంటుందో చూడడానికి చూపిస్తున్నాను. ఇలా మీరు ఓపెన్ చేసినట్లయితే ఇక్కడ మీది కొత్త అకౌంట్ క్రియేట్ అయి ఉంటుందని ఇక్కడ మీరు చూస్తారు. ఓకే, ఇది మీకు విత్డ్రాయల్ అని ఇక్కడ ఉంటుంది. ఈ లెఫ్ట్లో విత్డ్రాయల్ ఉంటుంది, డాష్ బోర్డ్ ఉంది కదా, డాష్ బోర్డ్ కింద మూడోది విత్డ్రాయల్ వస్తుంది. దీంట్లో ఇక్కడ చూసినట్లయితే ఒకటే అకౌంట్ ఉంటే ఈ పుల్ డౌన్ రాదు. ఈ పుల్ డౌన్ యారో ఉంది కదా, చిన్న యారో మార్క్, ఈ యారో మార్క్ మీకు కనబడింది అని అంటే ఇక్కడ రెండు ఉంటుంది చూడండి. ఇప్పుడు ఎవరైతే ఈ అకౌంట్ హోల్డరో వాళ్ళది ఈ పాతది అనమాట. ఈ పాతది వాళ్ళ సీక్రెట్ ఫేస్ వాళ్ళు మర్చిపోవడమో ఇది అయింది. వాళ్ళ దాంట్లో నోడ్ 4లో చూడండి ఇన్ని కాయిన్స్ ఉన్నాయి. 466 విత్డ్రావలబుల్ బ్యాలెన్స్, స్టేక్లో 466 సేఫ్గా ఉన్నాయి. ఇది మనకి ఎక్కడ పోదు. ఇదైతే ఉంది మీకు స్టేక్లో ఉన్నాయి. 50% స్టేక్ అని ఇక్కడ రాసి ఉంది క్లియర్గా. ఏదైతే ఈ 466 విత్డ్రావల్ ఉందో ఇది ఆ వ్యాలెట్ సీక్రెట్ ఫేస్తో లింక్ అవుతుందనే విషయాన్ని మీరు గుర్తించాలి. సో ఆ వాలెట్తో లింక్ అవుతుంది, అడ్రస్తో లింక్ అవుతుంది అన్నమాట. ఈ అడ్రస్ది వాలెట్ సీక్రెట్ ఫేస్ అయినా మిస్ చేయడమో, ఎక్కడ మిస్ప్లేస్ అవడమో, లేకపోతే ఫోన్ మర్చిపోయిన తర్వాత రికార్డ్ చేసుకుని ఉండడం వల్ల ఇంకో అకౌంట్ ఒకటే మనకు అనుమతి ఇచ్చింది కంపెనీ. ఈ అకౌంట్ తర్వాత ఒకవేళ మిస్ప్లేస్ అయితే మాత్రం ఎవరు హెల్ప్ చేయలేరు అనే విషయాన్ని మీరు గుర్తించాలి. సో ఇక్కడ ఈ అకౌంట్ యాడ్ అయిపోయింది అనే విషయాన్ని మీకు గుర్తించి నిన్నటి నుంచి ఈ అకౌంట్ ఈరోజు మార్నింగ్ నుంచి పడ్డం మొదలెట్టింది చూడండి. 9.14 కాయిన్ ఈరోజు పడ్డది నోట్ 4లో. 9.1 అంటే నోట్ 4లో కొన్నారు వాళ్ళు. నోట్ 4 అంటే ఇక్కడ ఇంకా 3 యాడ్ చేసుకోవాలి మనం, అందు గురించి నోట్ 4 అవుతుంది. సో ఈ నోట్స్ మీరు గుర్తుపెట్టుకోవాలండి, మీకు అర్థమైపోతుంది ఇక్కడ వస్తాయి. సో 9.14లో విత్డ్రావలబుల్ బ్యాలెన్స్ 4.557, స్టేక్లో మళ్ళీ 4.57 వెళ్ళిపోయింది. ఈ స్టేక్లో మనకు సేఫ్గానే ఉంటుంది. ఇది మటుకు 4.5 ఇప్పుడు విత్డ్రా చేయడానికి అనుమతి ఉంటుంది. విత్డ్రా చేస్తే ఆటోమేటిక్గా ఈ వాలెట్ అడ్రస్కే వెళ్ళి పడుతుంది. ఈ వాలెట్ అడ్రస్ ఎవరు చేంజ్ చేయలేరు. అందు గురించి మన ఎంఎస్టీ వాలెట్లో ఉన్న మనీ ఎప్పుడు సేఫ్. ఎందుకనంటే ఎప్పుడు కూడా అది వెళ్ళి దీంట్లో వెళ్ళి పడుతుందనే విషయాన్ని మీరు గుర్తించాలి. అందుకే మీరు సీక్రెట్ ఫేజ్ కనుక కరెక్ట్గా పెట్టుకుంటే అప్పుడు మీకు ఇబ్బంది ఉండదు. సీక్రెట్ ఫేజ్ ఎవరి దగ్గర అయితే ఉంటుంది, ప్లస్ ఫోన్ నెంబర్ కూడా వాళ్ళు కంట్రోల్ చేయగలుగుతున్నారు, వాళ్ళ SMS కంట్రోల్ చేయగలుగుతున్నారు, రిసీవ్ చేసుకోగలుగుతున్నారు అంటే వాళ్ళ దగ్గర ఈ వాలెట్ వెళ్ళిపోతుంది అనేది మీరు గుర్తించాలి. సీక్రెట్ ఫేజ్ని భద్రంగా పరచుకోండి. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇదే ఇన్ఫర్మేషన్ ఇద్దాం అనుకున్నా ఈరోజు. థ్యాంక్ యూ.